హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి హాఫ్ నెట్ బ్లౌజ్ మనం ఎలా కుట్టాలో నేను చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఫ్రంట్ పార్ట్లో మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ నేను మీకు చూపించాను కదా. హాఫ్ నెట్ అనేది నేను ఇప్పుడు మీకు థంబ్నెయిల్లో పెట్టాను చూడండి. అలా రౌండ్గా చేసుకోవచ్చు, ఇలా మూడు ఇది కూడా చేయొచ్చు. డబల్గా మనం కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. అంటే మన కాడ ఇప్పుడు హ్యాండ్స్కి లైనింగ్ వేయం కదా, ఆ లైనింగ్తో ఏంటి అంటే మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చక్కగా ఇలా కట్ చేసేసుకోవచ్చు అనమాట. వెనక డబల్ వేయచ్చు, ముందు కూడా డబల్ వేయచ్చు లైనింగ్. అలా వేయడం వల్ల బాగుంటుంది. నేను 3 మూలలు వేశాను. ఈ 3 మూలలు కూడా చంకలోకి వెళ్ళేటట్టుగా నేను పెట్టేశాను అనమాట హాఫ్ నెట్. ఇలా మొత్తం కూడా లైనింగ్ అనేది చక్కగా ఇలా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, నేను చకచకా చేసేసాను. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ బ్యాక్ పార్ట్స్ అనమాట, ఈ బ్యాక్ పార్ట్లో రౌండ్ పెట్టాను. ఈ రౌండ్ని కూడా మనం ఏం చేయాలి, ఆ రౌండ్ నెక్ని మనం తిప్పేసుకోవాలి. ఓన్లీ లైనింగ్లే, మనం ఇంకా నెట్ క్లాత్ దగ్గరికి వెళ్ళలేదండి. మనం షార్టిన్ క్లాత్ కూడా వేసుకోవచ్చు మధ్యలో. ఇలా కాట్లు పెట్టేసి ఆ నెక్ని తిప్పి వేసుకోవాలన్నమాట చక్కగా. ఇలా పైనుంచి కుట్టు వేసేసి చక్కగా మనం ఆ లైనింగ్లు కూడా ఈజీగా మనం కుట్టుకోవాలి. ఈ పనులు ఏంటి అంటే చాలా టైం పడతాయండి, అందుకని కొంచెం స్పీడ్ పెట్టాను వీడియో. ఈ వీడియో వచ్చేసి గంటన్నర కుట్టానండి ఈ బ్లౌజు. అందువల్ల చక్కగా నేను ఏం చేశానంటే కొంచెం స్పీడ్ పెట్టినా మీకు అర్థమవుతుంది కదా అని పెట్టేశాను అనమాట. అలా ముందు లైనింగ్లు వెనక లైనింగ్లు మొత్తం కూడా తిప్పేసి పైనుంచి ఇలా కుట్టు వేసుకొని చక్కగా మనం ఈ యొక్క దీన్ని మనం ఇలా కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. చాలా ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది. వెనక నెక్ కూడా అయిపోయింది మనకి. ఈ కొలతలు ఏంటంటే ఆది బ్లౌజ్ని బట్టి మనం పెట్టుకోవచ్చు అండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏంటి అంటే మనం లైనింగ్ ఎలా అయితే కట్ చేసామో నెట్ కూడా సమానంగా అలాగే కట్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ అది కట్ చేసిన తర్వాతనే మనం ఈ యొక్క లైనింగ్ని మనం కట్ చేసుకోవాలండి. నెట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ నెట్ అనేది మనం పైన కొలతలు పెట్టాము చూడండి లైనింగ్కి, అలాగే కట్ చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత ఇలా మనం బ్యాక్ పార్ట్ని చక్కగా వేసి ఈజీగా మెడ దగ్గర కుట్టుకోవాలన్నమాట. కుట్టుకొని చక్కగా మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే దీన్ని చూడండి, ఇలా నడుము కూడా మనం ఈజీగా ఇలా తిప్పి వేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇలా అది కొంచెం జాయింట్ వచ్చిందనమాట. అక్కడ ఆ జాయింట్ కూడా నేను కంప్లీట్ చేశాను. తర్వాత నడుము పార్ట్ అనేది వేస్తాను మీకు. ఆ జాయింట్ని కూడా మనం కంప్లీట్ చేయాలి కదా. అలా 2 పార్ట్లు కూడా బ్యాక్ పార్ట్లు ఈజీగా కుట్టేసుకున్నాను. కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటికి ఏం చేయాలి అంటే జిప్ అంటే జిప్పు, ఉక్సులు అంటే ఉక్సులు పెట్టుకోవచ్చు. నేనైతే ఉక్సులు పెట్టానండి. దానికంటే ముందు మనం ఏం చేయాలి అంటే వెనక డాట్ అనేది వేయాలి. ఇక కప్పు పొడవుని బట్టి డాట్ ఉంటుంది, చెస్ట్ భాగాన్ని బట్టి డాట్ వెడల్పు అనేది ఉంటుంది. దాన్ని బట్టి మనం వేసుకోవచ్చు. రెండిటికి ఇలా డాట్స్ అనేవి వేసుకోవచ్చు చక్కగా మనం. ఓకేనా? ఇలా వేసుకుంటే మనకేంటి అంటే ఈజీగా అయిపోతుంది అనమాట ఏదైనా కూడా. ఓకేనా? ఇలా మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లోకి వెళ్దాం. మనం ఫ్రంట్ పార్ట్ కూడా చాలా ఇదిగా ఉంటుందండి. బ్యాక్ పార్ట్ అంటే చాలా ఈజీ, కానీ ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్స్ కట్ అవన్నీ చేయాలి కదా మనం. అందువల్ల మనం ఏం చేయాలి అంటే చక్కగా ఇలా జాయింట్లు వేసుకొని చేతి పని పట్టి అనేది చేయాలి. ఓకేనా? చేతి పని పట్టి వేసుకుంటే చాలా బాగుంటుంది. అది 1.5 ఇంచెస్ మీద ఇలా మనం 2 ముక్కలు తీసుకొని జాయింట్ చేసేసుకోవాలి. లేదంటే మనం ఉక్సులు పట్టి కాజాల పట్టి వేసుకున్నా కూడా సెట్ అవుతుంది మనకి. ఓకేనా? అదే పీస్తో మళ్ళీ మనం ఉక్సులు పట్టి కూడా వేసుకోవచ్చు. ఓకేనా? నేను ఉక్సులు పట్టి వేసిన తర్వాత చేతి పనికి సంబంధించింది వేస్తాను. ఇలా నెట్టుకు కూడా మనం పూర్తిగా వేసుకోవాలి. నెట్టు కూడా సాగదీయకుండా ఇలా చేతులతో అనగే తీసుకుంటూ మనం స్టిచ్చింగ్ చేయాలండి. చూడండి, చూడండి చక్కగా ఇలా ఉక్సులు పట్టిని వేయాలి మనం. హాఫ్ నెట్ అంటే చాలా అందంగా ఉంటుందండి. ఈ బ్లౌజ్ మనం స్టిచ్ చేస్తే దగ్గర 1000 రూపాయల నుంచి 600 పైన ఉంటుంది. మన ఇష్టం అండి. ఇందులో చాలా మోడల్స్ ఉంటాయి, చాలా డిజైన్స్ ఉంటాయి. అన్నీ కూడా నేను కుడతాను. ప్రతిదీ కూడా మనకి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మన ఛానల్లో ఉంటుంది. ఇంతకుముందు కూడా ఫుల్ బ్లౌజులు కూడా హాఫ్ నెట్ బ్లౌజులు నేను కుట్టాను. ఫుల్ హాఫ్ ప్రతి మోడల్ కూడా మన ఛానల్లో పెట్టాను అనమాట. ఇప్పుడు ఇదేముందంటే మళ్ళీ ఒక అమ్మాయి ఎలాగో కుట్టమని ఇచ్చారు, మీకు ఉపయోగపడుతుంది కదా. ఇలా హాఫ్ నెట్ వచ్చినప్పుడు ఎలా కుట్టాలో తెలియదు, చాలామందికి టెన్షన్ పడుతూ ఉంటారు. అలాంటి టెన్షన్ లేకుండా ఈజీగా కుట్టాలని నేను ఈ యొక్క వీడియో అనేది మొదలుపెట్టాను అనమాట. ఇప్పుడు దీనికి కాజాల పట్టి అనేది వేయాలి. ఓకేనా? ఇలా బారుగా దీనికి ఏమైనా పొడవు తక్కువగా అనిపిస్తే కొంచెం ఒక ముక్క తీసుకొని జాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది. చిన్న ముక్క, వెడల్పు మాత్రం 3 ఇంచులు ఉండాలండి. ఉంటే మనకి చక్కగా వస్తుంది. ఇలా జాయింట్ చేసేసుకొని చిన్న ముక్క కూడా వేస్ట్ కాదండి. ఇలా మోడల్ బ్లౌజులు ఏదైనా ఉన్నప్పుడు
మనకి క్లాత్ అనేది చాలా పడుతుందన్నమాట. అది లైనింగ్ అయినా ఒరిజినల్ అయినా ఈ మోడళ్ళకే సగం పడ మనకు సరిపోతూ ఉంటుంది. అందువల్ల మనం చక్కగా వేసుకోవాలి ఏదైనా. ఓకేనా? ఇలా నెట్ క్లాత్ను కూడా చక్కగా ఆ యొక్క ఉక్సులు పట్టికి సరిపడా తీసేసుకుందాం. తీసేసుకొని ఇలా పెట్టేసి చూడండి, ఇప్పుడు లైనింగ్ అండ్ అది నెట్ చుట్టూ స్టిచ్చింగ్ చేద్దాం. ఇలా చుట్టూ స్టిచ్చింగ్ చేసుకుంటే మనకేంటంటే నీట్గా వస్తుంది. ఇక అది మనకేంటంటే వెనక మనం మొత్తం ఐనెక్ లాగా వస్తుంది కాబట్టి చాలా వరకు మనకి పొడవు అనేది పడుతుందండి క్లాత్. ఎందుకంటే నెట్ ఉంది కానీ మనకు నెక్కు కిందికే కనబడుతుంది, కానీ మనకు నెట్తో పాటు మనం వేయాలి కాబట్టి ఇలా చక్కగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా? ఇలా చేసిన తర్వాత ఇప్పుడు రివర్స్లో దీన్ని ఇలా రివర్స్ పెట్టేసి చక్కగా మనం ఇలా స్టిచ్చింగ్ చేయాలి. కాజాల పట్టి కూడా రివర్స్ పెట్టాలి, అది కూడా రివర్స్ పెట్టాలి, రెండు కూడా. అప్పుడు మనకు సీదా మీదకి వచ్చేస్తాయి, నెట్టు పైకి వచ్చేస్తుంది అనమాట. ఇలా ఇప్పుడు ఈ ఖర్చుని ఇలా అనుకొని దీని మీదకి ఇలా డబల్గా ఫోల్డ్ చేసి మందంగా మలవాలన్నమాట. ఇక్కడ గట్టిగా వేయాలండి, కుట్టు నెట్టు కాబట్టి ఊడిపోయే పిగిలిన చినిగిన ఇబ్బంది అవుతుంది. కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. జిప్ అయినా పర్వాలేదు, ఉక్సులైనా కూడా పర్వాలేదు, మన ఇష్టం అది. నేనైతే ఉక్సులు పెడుతున్నాను. జిప్పు ప్రతిసారి ఏంటి అంటే ఫెయిల్ అవుతూ ఉంటుందండి. అందువల్ల మనం ఎక్కువ శాతం ఉక్సులు పెట్టడానికి ట్రై చేయాలి. ఓకేనా? ఇలా మనం ఈజీగా దాన్ని కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇక మనం దాన్ని కట్ చేసేసి ఇక రెండో కుట్టు కూడా వేయాలన్నమాట. వీడియో మాత్రం చాలా లెంత్ ఉందండి. అండ్ దగ్గర మనకి తీసేటప్పుడు గంటన్నర పట్టింది. దాన్ని అక్కడక్కడ మనం తీసేసుకొని మెయిన్ పార్ట్స్ పెట్టేసి స్పీడ్గా పెట్టేస్తే మనకి కొంచెం 30 మినిట్స్కి వచ్చిందనమాట. ఏ డిజైన్ అయినా కూడా మనకి ఒక గంట దాకా పడుతుందండి. ఇక మీకైతే ఒక పూట కూడా పట్టవచ్చు, నేను చెప్పలేను ఈ డిజైన్ తీసేసరికి. ఇక మనకి బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వద్దాం. ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వీ షేప్లో తీసాను కదా, నేను మీకు చూపించాను కదా, అది రివర్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దానికి ఏం చేయాలంటే దీని మీద ఇలా వేసుకోవాలి. బోట్ నెక్ లాగా మనం పైన పైపింగ్ అనేది కట్ చేసుకున్నాం కదా, మనకి నెట్ అనేది, ఆ నెట్ని ఇలా చెక్ చేసుకోవాలి మనం చక్కగా. ఇలా చేసి రౌండ్గా కటింగ్ అనేది చేసేసి ఈజీగా మనం ఏం చేయాలంటే ఇలా అడ్డం వచ్చినవి తీసేసుకొని కరెక్ట్గా కొలుచుకోవాలి. మళ్ళీ చెస్ట్ పైకి వస్తుందా కిందికి వస్తుందా ఇవన్నీ కూడా మనం వాళ్ళ కొలతల్ని బట్టి మనం కిందికి కావాలో పైకి కావాలో ముందు నెక్ ఎంత ఉందో చూసుకొని దాన్ని బట్టి ఈ లైనింగ్ని మనం యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా పెట్టేసి చక్కగా చూడండి, కదిలించకుండా సాగదీయకుండా ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకుంటే బాగుంటుంది. ఇలా చూడండి, ఈజీగా మనకు అయిపోతుంది. చిన్నగా చేయాలి ఇలాంటి పనులు. ఏంటంటే తొందరపడకూడదు. కొంచెం కిందికైనా ఏమవుతుందంటే చెస్ట్ భాగం కనిపిస్తుంది సిస్టర్స్కి, కొంచెం పైకైనా మూసేసినట్టుగా ఉంటుంది, డిజైన్ అనేది కనిపించదు. అందువల్ల మనం ఏం చేయాలి అంటే చక్కగా ఇలా లైనింగ్ అండ్ మనం నెట్ అనేది చక్కగా మనం చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకుంటే ఏది లేకుండా ఈజీగా మనకు వచ్చేస్తుంది. ఓకేనా? ఇలా మనం చక్కగా లైనింగ్ అండ్ ఒరిజినల్ జాయింట్ అనేది చేసుకోవాలి. చేసుకుంటే మనకి ఏంటంటే చాలా ఈజీగా మనకు వచ్చేస్తుంది. ఇలా మనం కుట్టు వేసుకోవాలి. ఈ ఎగస్ట్రా నెట్ని మొత్తాన్ని కూడా మనం తీసేసుకోవాలి. ఇది మాత్రం మనకు టైం బాగా తీసుకుంటుందండి. ఎందుకంటే ఆచి తూచి స్టిచ్చింగ్ చేయాలి కాబట్టి ముందు మెడ మనం రౌండ్ పెట్టుకోవచ్చు, యూ షేప్ పెట్టుకోవచ్చు, బోట్ నెక్ పెట్టుకోవచ్చు. నేనైతే యూ షేప్ పెట్టాను. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫ్రంట్ కట్ రెడీ చేసుకోవాలి. దానికంటే ముందు షోల్డర్ జాయింట్ చేసుకుంటున్నాను. ఇలా షోల్డర్ చక్కగా ఇలా జాయింట్ చేసేసుకొని ఈజీగా మనం తిప్పి వేసుకోవచ్చు చక్కగా. ఓకేనా? ఇలా జాయింట్ చేసేసుకోవచ్చు. చూడండి, ఇలా సీదా మీద చేసుకుంటే బాగుంటుంది మనకు. ఓకేనా? సీదా మీద చేసుకుంటే లోడింగ్ అవుతుంది కదా, అందువల్ల స్ట్రైట్గా తీసేసాను. ఇలా దాన్ని ఏంటంటే మనం పల్టీ కొడితే మనకు లోడింగ్ అవుతుంది అన్నమాట. ఓకేనా? ఇలా పల్టీ కొట్టేసి మంచిగా లోడింగ్ చేసేసుకోవాలి. ప్రతి దానికి కూడా భుజం మీద గుచ్చుకోకుండా మంచిగా ఉంటుంది.
ఇలా మనం స్టిచ్చింగ్ చేసేయాలి. నెట్ కాబట్టి కొద్దిగా గుంజిన సాగుతూ ఉంటుందండి. దాన్ని మనం గుంజకుండా చాలా ఈజీగా చక్కగా మనం చేసుకోవాలన్నమాట. ప్రతి పని కూడా ఒక ఇది లాంటిదండి. మనం చేసే కొద్దీ మనకి ఇంట్రెస్ట్ పుడుతూ ఉంటుంది, మంచిగా ఉంటుందన్నమాట. డిజైన్ చేసేటప్పుడు చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. చక్కగా ఇప్పుడు షోల్డర్ అనేది జాయింట్ చేసుకుందాం. చేసేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, దాంట్లో నుంచి మనం కొన్ని పార్ట్స్ మనం తీస్తాం కదా ఫ్రంట్ కట్కి, దాన్ని మనం ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఒకదాని మీద ఒకటి వేసి చక్కగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. అది కూడా ఎదురు బొదురుందో లేదో సీదా మీద మనం చెక్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఇలా వేసేసి ఇక ఒకదాని మీద ఒకటి చక్కగా చుట్టూ కూడా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా. ఈ క్లాతులు ముందు క్లాతులు ఎంత మందంగా ఉంటే అంత మంచిదండి. వీలైతే డబల్ వేసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే స్టిఫ్గా ఉంటుంది, చెస్ట్ భాగం కూడా మంచిగా కనిపిస్తుంది, కప్స్ పెట్టినట్టుగా ఉంటుంది. లైనింగ్ క్లాత్ ఎప్పుడైనా డబల్ వేసుకుంటే చాలా నీట్గా చాలా అందంగా మనకి వస్తూ ఉంటుంది అన్నమాట. ఈజీ ప్రాసెస్లో మనం చేసుకోవచ్చు. ఇలా ఇప్పుడు ఈ ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి. దీన్ని ఎలా జాయింట్ చేస్తానో నేను మీకు చూపిస్తాను. ఓకేనా. ఇలా మనం లైనింగ్ అండ్ ఒరిజినల్ కుట్టుకున్న తర్వాత, ఒరిజినల్ అంటే మనకి ఆ నెట్ క్లాత్ ఎగస్ట్రా తీసేసుకోవాలి. 2 పార్ట్స్ కూడా సేమ్ అలాగే చేసుకోవాలి. ఓకేనా. చేసేసిన తర్వాత ఇప్పుడు ఆ పార్ట్కి జాయింట్ చేయాలి. ఇలా నేను వర్లాక్ చేస్తానండి. లోడింగ్ అయితే కొంచెం చేయడానికి క్లాత్ లేదు. దీని పైపింగ్ వేసుకున్న తర్వాత పైనుంచి చక్కగా ఇలా స్టిచ్చింగ్ చేసేద్దాం. చూడండి పైపింగ్ ఎలా వేస్తున్నాను. రౌండ్స్ దగ్గర ఇలా చేతులతో అదుముతూ ఇలా తిప్పాలన్నమాట. ఆ షేప్ ఎలా ఉందో పైపింగ్ కూడా అలాగే వచ్చింది చూడండి. అలా మనం ప్రిన్స్ కట్కి వేస్తే బాగుంటుంది. దీనికి సిల్వర్ ఇచ్చానండి నేను. పింక్ సిల్వర్ కాంబినేషన్ బాగుంటుంది పైపింగ్. అక్కడక్కడ సిల్వర్ వచ్చింది, అందువల్ల ఇలా ఇచ్చాను. ఇవేంటంటే శారీస్ అయినా హాఫ్ శారీస్ అయినా ఇలా హాఫ్ నెట్ బ్లౌజ్ కుడితే చాలా బాగుంటుంది. నేను ఎక్కువగా స్టిచ్చింగ్ రిస్క్ తీసుకోలేనండి, ఎందుకంటే ఇదే బాధ ఉంటుంది. ఒకసారి తీయాల్సి వస్తుంది, ఒకసారి మళ్ళీ వీడియోలు ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవాలి, ఆ సౌండ్స్ అంతా కట్ చేసుకోవాలి, మళ్ళీ ఎడిట్ చేసుకొని మళ్ళీ వాయిస్ ఇవ్వాలి. ఇంత రిస్క్ ఉంటుంది స్టిచ్చింగ్. ఎందుకంటే స్టిచ్చింగ్ వెంటనే కాదు కదా, మధ్యలో మనకి వర్క్ వస్తూ ఉంటారు, మళ్ళీ ఆపుతూ ఉండాలి, మళ్ళీ తీస్తూ ఉండాలి. ఎక్కడ ఏం మాట చెప్పాలో మర్చిపోతాను. అందువల్ల మళ్ళీ నేను ఏం చేస్తానంటే ఎడిట్ చేసుకునేటప్పుడు వాయిస్ ఇచ్చుకుంటాను. ఈ బ్లౌజ్ తీసింది నేను 3 రోజుల క్రితం అండి. ఇప్పుడు తీరింది నాకు ఇప్పుడు వాయిస్ ఇస్తున్నాను అనమాట. అలా ఉంటుంది పని. ఏంటి అంటే కొంచెం ఏదైనా బిజీగా ఉన్నప్పుడు ఏది చేయలేము, స్టిచ్చింగ్లో ఎక్కువ లేట్ పడుతూ ఉంటుంది కాబట్టి అస్సలు చేయలేము. అటువైపు కూడా సేమ్ ప్రాసెస్, ఇలాగే పైపింగ్ వేసుకున్న తర్వాత పైనుంచి కుట్టు వేసుకోవాలి. చక్కగా ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే చేతి పని పట్టి కింద నుంచి ఇలా మనం వేసేసుకోవాలి. ఇక్కడ పాదం మందం కట్టు పెట్టుకోవాలి. దీనికి కూడా పైపింగ్ చేయొచ్చు, కాకపోతే పైపింగ్ క్లాత్ కొంచెం తక్కువగా ఉండడం వల్ల నడుముకు వేయట్లేదు. ఇలా 1 ఇంచ్ 1.5 ఇంచెస్ వెడల్పు మీద పట్టి తీసుకోవాలి. తీసుకొని జాయింట్లు కూడా క్రాస్గా వేసుకోవాలి, ఎందుకంటే ఒకే దగ్గర వేయడం వల్ల మందంగా వస్తుంది. నేనైతే ఎక్కువ శాతం మిషన్ కుట్టే వేస్తానండి. చేతి పని అంటే ప్రతిసారి వాళ్ళకు ఊడిపోతూ ఉంటుంది. ఈ రోజుల్లో చేతి పనులు చేసేవాళ్ళు తక్కువగా ఉన్నారండి. మొన్న ఒక ఆమె బ్యాగుడు గుడ్డలు తీసుకుని వచ్చింది పాతవి, దాంట్లో పైకుట్లు వేసేవి 2 ఉన్నాయి, కానీ ఉక్సులు కాజాలు చేతి పని ఊడిపోయినవి మాత్రం 10 ఉన్నాయి అన్నమాట. అంటే ఇంట్లో చేతి పనులు చేసుకునేంత తీరిక కూడా లేడీస్కి లేదు, అది నేర్చుకునే ఇంట్రెస్ట్ కూడా లేదనమాట. అందువల్ల ఇదంతా రిస్క్ ఎందుకు అని చెప్పేసి మిషన్ కుట్టు వేసామనుకోండి, అది చినిగిందాక ఆ మిషన్ కుట్టు అలాగే ఉంటుంది, చేతి పని బాధ ఉండదని నేను ఎక్కువ శాతం ఉక్సులు కాజాలు ఒక్కటే చేతితో పెట్టించి ఈ ఒక్కటి మిషన్ కుట్టు అనేది వేస్తానన్నమాట. ఇక ఇలా దగ్గర కుట్టు పెట్టి వేసేస్తాను, అది కూడా నీట్గా వేస్తాను, చాలా నీట్గా ఉంటుంది. స్టిచ్చింగ్ చేస్తే అలా ఉంటుంది, కనిపించకుండా బాగుంటుంది అన్నమాట పట్టీ అనేది. ఓకేనా. ఇప్పుడు వెనక భాగంలో కూడా సేమ్ ప్రాసెస్, ఇలాగే చేతి పని పట్టీ అనేది వేసుకుంటాను. దానికి మాత్రం కొంచెం పైపింగ్ ఉంది కాబట్టి నేనేం చేశాను అంటే నడుముకి ఇచ్చానమాట సిల్వర్ పైపింగ్, ఇలా రెండింటికి కలిపి ఇచ్చేసాను. ఇలా మనం రెండింటికి కూడా మనం నడుముకి ఇచ్చేసి చక్కగా తర్వాతకి చేతి పని కోసం
మనం చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? ఇలా హ్యాండ్స్కి కూడా కావాలి కదండి థ్రెడ్ అనేది, అందువల్ల కొంచెం ఉంచాను. ఇప్పుడు ఇలా పట్టి దీనికి కూడా జాయింట్ చేసేసుకొని ఇక సేమ్ ఎలా అయితే మనం చేతి పని చేసామో అలాగే మనం ఇది అనేది వేసుకోవాలి. కొంచెం తక్కువైంది, జాయింట్ చేసుకుంటున్నాను ముక్కని. ఇలా జాయింట్ చేసుకుంటే చక్కగా నీట్గా ఉంటుంది. క్రాస్ జాయింట్ చేస్తే ఎక్కువ మనకి మందం అనేది అనిపించదు అనమాట క్లాత్కి. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ చేతులు ఉన్నాయండి. బ్లౌజ్ అనేది ఒక బ్లౌజ్ మామూలుగా కుడితేనే మెడ నరాలు గుంజుకొస్తాయండి. అది ఫిట్టింగ్ కరెక్ట్గా చూసుకోవాలి, అన్నీ చేయాలి. మళ్ళీ దాంట్లో మోడల్ బ్లౌజ్ కుట్టాలి అంటే ఇక మన తాత ముత్తాతలు గుర్తొస్తాయి. ఒక్కొక్కసారి అసలు ఈ పని ఎందుకు నేర్చుకున్నాం రబ్బా అనిపిస్తుంది. అంత కొంచెం ఒక్కొక్కసారి అంత రిస్క్ అనిపిస్తుంది అనమాట కుట్టేటప్పుడు. కానీ తప్పదు, ఎందుకంటే ఇక మనం ఆల్రెడీ సముద్రంలో పడ్డాము, ఇంకా అది ఈదడానికి ట్రై చేయాలి. కానీ మనం ఆగామనుకోండి ఈత కొట్టకుండా మునిగిపోతాము. ఇక అది ఏ పనిలోనైనా అంతే. ఆల్రెడీ మనం సెలెక్ట్ చేసుకున్నాము, ఈ ఫీల్డ్లోకి వచ్చాము. వచ్చిన తర్వాత దాన్ని మనం ఎటు చేరికి ఒక ఒడ్డుకు చేర్చాలి, కానీ మధ్యలో వదిలేయకూడదు. అది మనకే డేంజర్ అనమాట. ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి చక్కగా. ప్రతి పనిలో కూడా ఏంటి అంటే ఒడిదుడుకులు, షార్ట్ కట్ పని అనేది ఉంటుంది. అది మనం నేర్చుకోవాలి. అది నేర్చుకుంటే ఇక మనం బేసిక్గా స్టిచ్చింగ్ అనేది చేయొచ్చు అనమాట. ఇలా ఇప్పుడు చేతి పని పట్టి కూడా నేను ఉక్సులు మన కుట్టే వేస్తున్నాను. ఇలా అనుకుంటూ చిన్నగా మలుచుకుంటూ చక్కగా చిన్న కుట్టు పెట్టేసి ఇలా స్టిచ్చింగ్ ఎడ్జ్కి వేయాలన్నమాట. ఎడ్జ్కి వేసేసుకుంటే బాగుంటుంది. ఓకేనా? చూడండి ఎంత నీట్గా వచ్చిందో, చక్కగా వచ్చేసింది, మనకి ఈజీగా ఉంది, బాగుంటుంది ఫినిషింగ్ అనేది. ఓకేనా? ఇప్పుడు దానికి కూడా వేసేసి అటువైపు కూడా ఇప్పుడు మనం ఏం చేయాలంటే మెడకు కూడా కుట్టు అనేది వేయాలిగా పైపింగ్ చేస్తున్నాను. చూడండి, థ్రెడ్ పైపింగ్ మొత్తం కలిపి చేయాలి. ఇప్పుడు ఇది థ్రెడ్ పైపింగ్ అనేది చక్కగా ఇలా చూడండి. ఇది తిప్పుతూ మళ్ళీ ఇది సన్నగా మనకి నాజుగ్గా ఉంటుంది నెట్ అనేది. దీన్ని చాలా జాగ్రత్తగా గుంజకుండా చేతులతో ఇలా అదుముకుంటూ జాగ్రత్తగా కుట్టు అనేది వేయాలన్నమాట మనం. ఓకేనా? ఇలా చిన్న చిన్నగా తిప్పుకుంటూ వేయాలి. చూడండి, ఇలా చక్కగా ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఒక పని మనం ఏదైనా చేస్తున్నాము అంటే అది చిన్నగా అయినా పర్వాలేదండి, నీట్గా చేయాలండి. త్వరగా చేద్దాము, త్వరగా కానిద్దాము అనుకుంటే ఇక మళ్ళీ ఆ కస్టమర్ మన దగ్గరికి రాడు. ఇక లైఫ్లో మనం లేట్ అయినా కూడా లేటెస్ట్గా మనం తయారు చేసామనుకోండి డిజైన్ని, ఇక వాళ్ళు వెళ్ళి వాళ్ళు వేసుకున్న ప్రతి ఫంక్షన్లో కూడా మన పేరు మారుమోగుతుంది. అది చెడు అయినా మంచి అయినా, కుదరకపోయినా కూడా అలాగే మారుమోగుతుంది, కుదిరినా కూడా అలాగే ఉంటుంది. ఇక మనకి కుదిరింది అనుకోండి, మన భుజం మనం తట్టుకొని ఇంకా 4 బ్లౌజులు వస్తాయి, ఈజీగా కుట్టుకోవచ్చు. కుదరలేదనుకోండి ఇక తల పట్టుకొని కూర్చోవాలి, తడిగుడ్డ వేసుకోవాలి నెత్తి మీద. ఎందుకంటే అలాంటి కాంప్లిమెంట్స్ వస్తాయి. వచ్చినప్పుడల్లా తొడిగినప్పుడల్లా ఇక టైలర్ని ఏకవచనంతో తిట్టడం మొదలు పెడతారు, మామూలుగా తిట్టరు. ఇంకా నా దగ్గరకు వచ్చి అంటుంటారండి కస్టమర్లు, నేను వాడి దగ్గర కుట్టించాను, దాని దగ్గర కుట్టించాను, ఇలా కుట్టింది వేస్ట్ది, డబ్బులు చాలా తీసుకుంది, వేస్ట్ గాడు ఇలా కుట్టాడు, చాలా తీసుకున్నాడు, అది ఇది అని చెప్పేసి ఏకవచనంతో ఇంకా చాలా బూతులు ఉంటాయండి, అది నేను చెప్పలేను. అలా తిడుతూ ఉంటారనమాట. ఆ భయంతోనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని భయంతో ఇక ఆ మాటలు గుర్తు తెచ్చుకుంటూ కుట్టాల్సి వస్తుందండి ఒక్కొక్కసారి. ఎందుకంటే ఇక మాట పడడం అంటే ఇక ఒక దెబ్బ కొట్టినా కూడా మర్చిపోగలుగుతాం, కానీ మాట అనేది అది మనసుకు తగులుతుందండి. అందువల్ల మనం కొంచెం ఈ పని విషయంలో కొంచెం రిస్క్ తీసుకోవాల్సిందే. మాట అయితే పడకూడదు, కుట్టాలన్నమాట. ఇక 100% మనం అయితే ప్రయత్నించాలి. తర్వాత కుదరలేదు అంటే వాళ్ళ బాడీ షేపులను బట్టి ఉంటుంది. అది వాళ్ళు మంచిగా ఉంటే అది మంచిగా సెట్ అవుతుంది. ఇంకా కొంచెం పొట్ట ఎక్కువ అయ్యి చెస్ట్ కిందికి జారిపోయి గూని ఉన్న వాళ్ళకి మనం ఎంత మంచిగా కుట్టినా కుదరదు. కానీ మనం వాళ్ళకి చెప్పలేం, మీకు పొట్ట ఎక్కువగా ఉంది సిస్టర్, మీకు గూని ఉంది, చెస్ట్ భాగం కిందికి జారిపోయింది అని మనం ఆ నోటితో చెప్పలేం. ఎందుకంటే ఇక చెప్తే మళ్ళీ వాళ్ళ షేప్స్ గురించి మనం మాట్లాడామని చెప్పేసి మీరేనా ఇంకా లోకంలో మాకెవరు కుట్టలేదా అన్న మాట వస్తుంది. అలా కూడా మనం నోరిపి మాట్లాడలేం. చాలా రిస్కులు, చాలా టాస్కులు దాటుకుంటూ ఉంటుందండి టైలరింగ్ జీవితం అనేది. అది చెప్పలేం, వర్ణించలేం కూడా.
ఇక ఇలా పైపింగ్ వేసుకున్న తర్వాత పైనుంచి కుట్టు వేయాలండి. ఇంకొక మాట చెప్పుకుంటూ పోతే జీవితాంతం బాధలే ఉంటాయండి ఈ టైలరింగ్లో. ఇక కాకపోతే మనం ఏ పనినైనా ఆనందంగా తీసుకోవాలి. దాన్ని మనం మంచిగా ఆలోచించాలన్నమాట. ఒకళ్ళు తిట్టుకున్నా ఒకళ్ళు పొగుడుతారు, దాన్ని సరిపుచ్చుకోవాలి. కానీ తిట్టిన వాళ్ళని తిట్టారు కదా అని ఆలోచించుకుంటూ, పొగిడిన వాళ్ళని నన్ను పొగిడారు కదా అని పొగడతలు గొప్పలు పోతూ అలా చేయకుండా సమానత్వాన్ని మెయింటైన్ చేయాలి. ఇక జీవితంలో ఒడిదుడుకులు ఎలా అయితే ఉంటాయో స్టిచ్చింగ్లో కూడా అలాగే ఉంటాయండి. దాన్ని సమానంగా బ్యాలెన్స్ చేసుకుంటూ మనం స్టిచ్చింగ్ అనేది చేయాలి. ఇక ఈ చేతి పని పట్టి మనం ఇలా వేసి ఒకవైపుకి మలిచి ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ దీనికి కూడా మిషన్ కుట్టే వేసుకుంటే బాగుంటుంది. మనం పైపింగ్ వేసాం కదా, ఇలా వేయాలన్నమాట. ఇంకా 9 నిమిషాలు ఉందండి నేను మాట్లాడేది. నా వాయిస్ కూడా బొంగురుపోతూ ఉంది. ఎందుకంటే ఈ స్టిచ్చింగ్ వీడియోలు వాయిస్ ఇవ్వాలి అంటే సగం బడ నాకు ఒక వాయిస్లో నుంచి 2 వాయిస్లు వస్తూ ఉంటాయి పిల్లి గొంతుల్లాగా. చాలాసేపు మాట్లాడాలి కదండి. అందువల్ల ఇది ఎందుకు చెప్తానంటే ఇక వాయిస్ ఇవ్వడం కూడా కష్టమే అని మీకు తెలియాలని. ప్రతి పని కూడా కష్టమే ఉంటుందండి. మనం కుట్టేటప్పుడు ఏం కుట్టామో అది 3 రోజుల కింద కుట్టాను నేను. ఈ లోపల 4 వీడియోలు చేశాను నేను ఆల్రెడీ. ఇప్పుడు మళ్ళీ అది ఎలా కుట్టానో మళ్ళీ నేను గుర్తు తెచ్చుకొని మీకు వాయిస్ ఇవ్వాలన్నమాట. అందువల్ల అక్కడక్కడ ఏమైనా తప్పులిపోయినా మా అన్నయ్య తప్పుగా మాట్లాడలేదని కొంచెం సరి చేసుకుంటూ పని నేర్చుకోండి. ఫస్ట్ పని నేర్చుకొని చక్కగా నాకు కామెంట్ చేయండి. అన్నయ్య మీరు మంచిగా నేర్పించారు, లేదంటే నాకు మంచిగా రాలేదు, నేను ఎక్కడి నుంచో చూస్తున్నాను, నాకు ఇది అర్థం కాలేదు, ఏదో ఒకటైతే కామెంట్లో చెప్పండి. ఎందుకంటే కామెంట్లు చదివే పిచ్చి నాకు బాగా ఉందండి. ఇంతకుముందు ఇంగ్లీష్ ఎక్కువగా రాకపోయేది. మీ కామెంట్లు చదివిన తర్వాతనే బాగా ఇంగ్లీష్ వచ్చిందండి. నాకు చక్కగా రిప్లై ఇవ్వగలుగుతున్నాను. ఇంగ్లీష్ కూడా కొంచెం పర్ఫెక్ట్ అయ్యాను. అంటే కొన్ని ఒత్తులు పొల్లులు తెలుగులో పోయినట్టుగా ఇంగ్లీష్లో కూడా పోతూ ఉంటాయి. ఇంకా అలా నేను మాట్లాడేటప్పుడు కూడా మీకు అర్థమయ్యే ఉంటుంది. ఒక్కొక్కసారి యాసగా ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటాను. ఇవన్నీ ఏంటంటే మీరు పట్టించుకోవద్దు, పని పట్టించుకోవాలి. మీరు నా మాటలు పట్టించుకోవాలి అంటే పని చెప్పేటప్పుడు పట్టించుకోండి. ఏదైనా ఇంగ్లీష్ వర్డ్స్ కానీ తెలుగు వర్డ్స్ కానీ ఏదన్నా తప్పుపోయాయి అనుకోండి, ఇక కొంచెం నన్ను దృష్టిలో ఉంచుకోండి, ఓకేనా? ఎందుకంటే నేను ముస్లిం కాబట్టి ఎక్కువగా తెలుగు టచ్ లేదండి. యూట్యూబ్ తీసిన తర్వాతనే నేను చక్కగా మాట్లాడడం, తెలుగు అక్షరాలు ఇవన్నీ కూడా ఇలా పలకాలి అనేది నాకు వచ్చింది. చూడండి థ్రెడ్ పైపింగ్ ఎంత బాగా వచ్చిందో, చాలా నీట్గా చాలా చక్కగా వచ్చిందండి. ఇలా పని అనేది నీట్గా చేసుకోవాలండి. చేసుకుంటే చాలా బాగుంటుంది. హాఫ్ నెట్ బ్లౌజు సగం అయిపోయిందండి. ఇక హ్యాండ్స్ తయారు చేసి ఎక్కించి సైడ్ జాయింట్లు వేస్తే నా పని కూడా అయిపోతుంది, మీరు చూసే పని కూడా అయిపోతుంది, ఓకేనా? ఎందుకంటే కొంచెం కాస్ట్లీ బ్లౌజులు కాస్ట్లీగానే ఉంటాయండి. కుట్టే విధానం కూడా చాలా లేటుగా ఉంటుంది. ఎక్కువగా రిస్క్ తీసుకోనండి నేను కూడా. అలా కుట్టండి ఇలా కుట్టండి అన్నప్పుడు ఇంత ముందున్నంత ఓపిక నాలో నశించిందండి. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ తీయాలి, యూట్యూబ్ తీయాలి, యూట్యూబ్ షార్ట్స్ తీయాలి, మళ్ళీ వచ్చిన కస్టమర్తో మాట్లాడాలి, ఇవన్నీ చాలా రిస్కులు ఉంటాయండి. ఇక నా జీవితం చెప్పుకుంటూ పోతే ఇక ఆకాశానికి భూమికి మధ్యలో ఎంత స్థానం అయితే ఉందో అంత జీవితం మిగిలిపోతూ ఉంటుందన్నమాట. అందువల్ల ఇక నేను చెప్పడం బంద్ చేశాను. ఇప్పుడు స్టిచ్చింగ్ చెప్తాను చూడండి. ఇక హ్యాండ్స్ డైరెక్ట్గా ఎక్కించాలి కాబట్టి చాలా పని మిగిలిచ్చిన వాళ్ళు అయ్యారు ఈ సిస్టరు. దీనికి కూడా లైనింగ్ పైపింగ్ వేయాలి అంటే ఇక పైగా కట్ వర్క్ ఉంది. మళ్ళీ ఆ కట్ వర్క్ వేయాలి అంటే నా దుంప తెగేదండి. ఇప్పటికే నడుములు కూర్చొని సగం నడువులు పీక్కొచ్చేసాయి. అందువల్ల ఇలా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలండి. దీనికి ఫస్టే చంకపేలికలు అనేది వేసానండి, కొంచెం తక్కువగా ఉంటే. ఇలా మంచిగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కుట్టు అనేది వేయాలి. ఇక దీనికి లైనింగ్ లేదు కాబట్టి డైరెక్ట్గా ఎక్కిచ్చేసానండి. ఇక లైనింగ్ ఉంటే మీరు కూడా వేసుకోవచ్చు, ఓకేనా? హాఫ్ నెట్కి లైనింగ్ లేకుండా స్టిచ్చింగ్ చేస్తేనే బాగుంటుంది. ఇలా డబల్గా స్టిచ్ చేయాలి. బ్యాక్ ఫ్రంట్ కూడా చూసుకోవాలండి, ఉల్టా సీదా కూడా చూసుకోవాలి. ఒక్కోసారి మీతో మాట్లాడుకుంటూ నేను సీదా హ్యాండ్ని కూడా ఎక్కించిన రోజులు కూడా ఉన్నాయండి. మళ్ళీ విప్పేసి ఆ వీడియో అంతా కట్ చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పానన్నమాట. అలాంటి వీడియోలు కూడా చాలా ఉన్నాయి, కాకపోతే అవి మీ ముందుకు రావు. ఇంకా ఇలా ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే కొంచెం ఏదన్నా స్టిచ్చింగ్ కనబడే దగ్గర ఇలా మనం కొంచెం లోడింగ్ అనేది చేసుకోవాలండి, బాగుంటుంది. మెడ దగ్గర కానీ చేతుల దగ్గర కానీ ఇలా ముక్క తిప్పి వేసుకుంటే చినగడం అనేది ఉండదన్నమాట, ఓకేనా? ఇలా చూడండి
కొంచెం భుజాల మీద నుంచి వెనక దాకా. ఎందుకంటే ఎక్కువగా చేయి పెట్టి తీసి ఏమవుతుందంటే కుట్లు దగ్గర కొంచెం పిగిలే అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఇలా ముక్క తిప్పేసి ఖర్చుకి మనం వేసామనుకోండి కొంచెం పటుత్వం అనేది ఉంటుంది. ఇప్పుడు అవతల పక్క మనకి ఎలాగో కొంచెం ఆ బాడీ పార్ట్ లైనింగ్ ఉంది, కానీ ఈ నెట్టుకు అక్కడి నుంచి బాడీ పార్ట్ నెట్ కాడ నుంచి క్లాత్ లేదు కాబట్టి ఇలా ముక్క అనేది మనం తిప్పి వేసుకున్నాం అనుకోండి పని అనేది స్టాండర్డ్గా ఉంటుంది. ఇలా మడిచి మళ్ళీ పైనుంచి ఒక కుట్టు అనేది వేయాలి. చేతి పని కూడా చేసుకోవచ్చు కుట్టు ఇష్టం లేని వాళ్ళు. ఇలా పాదం మందం కుట్టు ముక్క అనేది తిప్పేయాలి. లైనింగ్ క్లాతే వేయండి, వేరేది వేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇలా స్టిచ్చింగ్ అనేది చేయాలి. ఇక ఏం లేదండి, ఇది ఒక్కటే అయిపోయిన తర్వాత సైడ్ జాయింట్ ఒక్కటే ఉంది. ఈ వీడియో మా వాయిస్ ఇచ్చేటప్పుడు కూడా 4-5 సార్లు ఆపానండి, ఎందుకంటే మధ్యలో జనాలు వస్తూ ఉన్నారు కాబట్టి ఆపి మళ్ళీ నేను మాట్లాడుతూ ఉంటాను. ఈ వర్క్ అంతా ఒక్కొక్కసారి సండే చేసుకుంటానండి. ఖాళీ టైంలో నాకు టైం దొరకదు. స్టిచ్చింగ్ అని, కటింగ్ అని, వర్కర్స్కి ఇవ్వాలి, కొంచెం కస్టమర్లు వచ్చినా రిసీవ్ చేసుకోవాలి, ఇలాంటి పనులు ఉంటాయి కాబట్టి ఎక్కువగా ఖాళీ టైం సండే దొరుకుతుంది కాబట్టి ఇంట్లోనే వాయిస్ ఇస్తూ ఉంటాను ఎక్కువ శాతం. ఒక్కొక్కసారి షాప్లో కూడా ఇవ్వాల్సి వస్తుంది. యూట్యూబ్లో వీడియోలు లేవు అనుకున్నాను అనుకోండి, ఇక అప్పుడు వెంటనే కూర్చొని ఇలా వాయిస్ ఇచ్చి డౌన్లోడ్ చేస్తాను స్టిచ్చింగ్ల వరకు. ఇక కటింగ్లు అయితే డైరెక్ట్గా ఇచ్చేస్తానండి వాయిస్. ఇలా అప్పుడు మనం చక్కగా ఈ యొక్క హ్యాండ్ని ఎక్కించాను, చూడండి ఎంత నీట్గా ఉందో. భుజం మీద కూడా ముక్క వేసుకున్నాను. ఇప్పుడు అవతల పక్క కూడా సేమ్ ప్రాసెస్ అలాగే వేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్ నడుము కొలత, చెస్ట్ కొలత, ఆమ్ హోల్ కొలత, చెయ్యి లూజ్ ఇవన్నీ చూసుకున్న తర్వాత ఆమ్ హోలు చెరి సగం అంటే 2 భాగాలు చేసి రెండో భాగానికి ఇక్కడ పెట్టుకోవాలి. కానీ నడుము దగ్గర మాత్రం 4 భాగాలు చేయాలండి. 4 భాగాలు 4గిటికి పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్లకు 2 గుర్తులు, బ్యాక్ పార్ట్కి 2 గుర్తులు కలిపి పెట్టేసి ఇక ఒక గీత గీసేసి ఆమ్ హోల్కి చేతికి మొత్తం గుర్తులు పెట్టేసుకొని చక్కగా కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా ఈ ఆమ్ హోల్ దగ్గరకు వచ్చేసరికి ఆ ఖర్చులు కూడా ప్లస్ గుర్తు వచ్చేటట్టుగా చేసుకొని చేతి మీదకి అనుకొని ఖర్చు ఇలా మనం ఆమ్ హోల్ కొలుచుకొని కుట్టు వేసుకోవాలి. ఇక నడుము దగ్గరకు వచ్చేసరికి 4 భాగాలు చేసి 4 భాగాల గుర్తులు పెట్టుకున్నాం కదా, ఆ గుర్తుల ప్రకారం ఇలా పట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసేయాలి. చక్కగా చూడండి ఇలా మనం రఫ్ చేసేయాలి. ఇక్కడ రఫ్ చేసేసుకుంటే కరెక్ట్గా వస్తుందండి. 4 భాగాలు చేసుకుంటే చాలా నీట్గా కరెక్ట్గా వస్తుంది. ఇక ఈ ఎగస్ట్రా క్లాత్ని చక్కగా మనం కటింగ్ చేసేసుకొని 4 కుట్లు వేసేసుకుంటే సరిపోతుంది. దానికంటే ముందు అటువైపు కూడా సేమ్ ప్రాసెస్ ఇదే కొలతలతో వేసేసుకోవాలి. ఇంక ఇలా వేసేసి ఇక మనం లోడింగ్ చేసేసుకోవాలి, బర్లాక్ చేసేసుకోవాలి. ఇవన్నీ తర్వాత చూసుకోవాలండి ఈ చిన్న పనులు. ఫస్ట్ అయితే సైడ్ జాయింట్లు వేసుకొని 4 కుట్లు వేసుకుంటే అయిపోతుంది. చూశారు కదా, ఈ వీడియోలో కొన్ని మేము పడే బాధలతో పాటు పని కూడా నేర్పించానండి మీకు. ఈ చిన్నవి ఏంటి అంటే మీకు మీ ముందుకు వచ్చేది మొత్తం కరెక్ట్ పని అండి, కానీ దానికంటే ముందు చాలా ఉంటాయండి చేసేవి. ఎడిట్ చేయడం కానీ, కట్ చేసేవి కానీ, మాటలు కానీ ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాను మధ్యలో. ఇవన్నీ కూడా మీ ముందుకు రావండి. అవన్నీ కట్ చేసి మంచిగా ఎడిట్ చేసిన వీడియో పెడుతూ ఉంటాం కాబట్టి మా బాధలు మీకు అర్థమవుతావో కావో కానీ నాకు మాత్రం బాగా అర్థమవుతాయి అన్నమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్క వీడియో తీసేసరికి సాయంత్రం కూడా అవుతుంది. కానీ ఇవన్నీ మీరంతా చూసి ఓపికగా కామెంట్, లైక్ చేయాలి. మీరు పని కూడా నేర్చుకోవాలి. ఓకేనా? ఈరోజైతే చక్కగా సైడ్ జాయింట్లు వేసుకొని 4 కుట్లు వేసుకొని ఇక ఈ వీడియో ముగిస్తున్నాను. ఓకే, బాయ్ అండి.